కనిపిస్తుందండి? యెస్. యెస్. సో గైస్ ఎస్ఈఓ అనేది మీ యూట్యూబ్ ఛానల్‌కి యూజ్ అవుతది. ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ కీవర్డ్ సెర్చ్ గురించి కూడా చెప్పారా సంప్రీత? ఆ! యాక్చువల్లీ అనలైటిక్స్ అయిపోయిన తర్వాత కీవర్డ్ రీసెర్చింగ్ కూడా ఉందండి. ఓకే. యాహ్! సో, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్. సో, మన ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు? లైక్ దీంట్లో ఏందంటే ఏజ్ కూడా చూపిస్తదనమాట. ఈ ఏజ్ నుంచి పర్టిక్యులర్ ఈ ఏజ్ దాకా మీ వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా చూస్తున్నారు అనేసి. నెక్స్ట్ ఆడియన్స్ లైక్ స్టూడెంటా? లేకపోతే హౌస్ వైఫా? లేకపోతే ఎనీథింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండ్. సో, మన వీడియో ఏదైనా ట్రెండింగ్ లో ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో, దీంట్లో కాదు, ఏదైతే ట్యూబ్ బడ్డీ చెప్పానో దాంట్లో చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే రిలేటెడ్ వీడియోస్ చూపిస్తుంది అనమాట. మీ నెక్స్ట్ టాపిక్ ఇది యూజ్ చేయండి, అది యూజ్ చేయండి అనేసి. అది నెక్స్ట్ వచ్చేసరికి కీవర్డ్ రీసెర్చింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్ ఎస్ఈఓ. సో నాట్ ఓన్లీ యూట్యూబ్ ఎస్ఈఓ, ఈవెన్ గూగుల్ ఎస్ఈఓ అయినా, జిఎంబి ఎస్ఈఓ అయినా, ఈవెన్ వెబ్సైట్ ఎస్ఈఓ అయినా, లేకపోతే ఇంకేం ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ ఇన్‌స్టాగ్రామ్ అయినా. సో ఎస్ఈఓనా? అన్నిటికీ యా సో వీటన్నిటికీ కీవర్డ్ రీసెర్చింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో కీవర్డ్ రీసెర్చింగ్ కి మెయిన్ అనేది నేను ఏం చెప్తా, ఒక్క నిమిషం. సో కీవర్డ్ రీసెర్చింగ్ కి నాకు యాక్చువల్లీ యాడ్ ట్యాప్ చేద్దామని అంటే పైన స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే. సో కీవర్డ్ రీసెర్చింగ్ కి కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి అండ్ కొన్ని పెయిడ్ టూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కీవర్డ్ రీసెర్చింగ్ ని మీరు ఒక ఛానల్, సో ఆర్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, నాకు క్లయింట్ ఏమని సజెస్ట్ చేస్తారు అని అంటే, నాకు యూట్యూబ్ మొత్తం నేర్పియండి, లైక్ నాకు యూట్యూబ్ ఎస్ఈఓ మొత్తం చేసియండి అని చెప్తే మీరు ఏం చేస్తారు అని అంటే, ఆ, అసలు యూట్యూబ్ సర్చ్ కోసం ఏ టూల్స్ కూడా పర్చేజ్ చేయకండి. మీరు పర్చేజ్ చేయాల్సిన ట్యూబ్ ఏది అని అంటే ట్యూబ్ బడ్డీనే పర్చేజ్ చేయండి. నా సజెషన్ ఇది. ఎందుకు అని అంటే ట్యూబ్ బడ్డీ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాజ్ ఏ, ఇప్పుడు ఎలా అంటే మదర్ ఎట్లా అయితే ఆకలి అయినా లేకపోయినా అన్నం తినురా తినురా అని ఎలా అయితే చెప్తుందో, ట్యూబ్ బడ్డీ మనకు మనం ఒక వీడియో అప్లోడ్ చేయగానే దాని నెక్స్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అండ్ దానికి కావాల్సిన డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ, ఈవెన్ టైటిల్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ట్యూబ్ బడ్డీ. సో ట్యూబ్ బడ్డీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కీవర్డ్ రీసెర్చింగ్ కి కొంతమంది ఏం చేస్తారనంటే పర్చేజ్ చేస్తారు. సో పర్చేజ్ కాకుండా కొన్ని ఫ్రీ టూల్స్ కూడా ఉంటాయి అనమాట మనకి. సో ఫ్రీ టూల్ ఏంటి అని అంటే, నేను సర్చ్ చేస్తున్నాను కీవర్డ్ tool.io. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో దీంట్లో మనకి గూగుల్ కి సంబంధించిన కీవర్డ్స్ చూపిస్తుంది, యూట్యూబ్ అండ్ అమెజాన్, ఇంకా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ అన్నిటికి సంబంధించిన కీవర్డ్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక కంటెంట్ తీసుకుంటున్నా. సో ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకున్నాను అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకుంటే ఇక్కడ మనం కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఏదో ఒకటి పెట్టాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మొత్తం చూపిస్తుంది అనమాట. యాజ్ లైక్ ఎలా అనంటే బిగిన్నర్ నుంచి ప్రో దాకా ఎన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయో అన్ని కీవర్డ్స్ చూపిస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి రేంజ్ కూడా చూపిస్తుంది అనమాట. ఇంత రేషియో ఉంది మీ కీవర్డ్ కి, ఇంత కెపాసిటీ ఉంది అనేసి కంప్లీట్ గా మొత్తం చూపిస్తుంది అనమాట. సో నా సజెషన్ ఏంటి అని అంటే, మీరు ఇవి ఏవి వాడకండి. యూట్యూబ్ కోసం అయితే ఇవి ఏవి వాడకండి. సో యూట్యూబ్ ని యూజ్ చేసి యూట్యూబ్ లో నుంచే యూట్యూబ్ కీవర్డ్స్ ని గ్యాదర్ చేయాలి. ఎలా అనంటే నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనము హోమ్ పేజ్ కి వెళ్ళాలి. సో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మనకి సర్చింగ్ బార్ లో ఇక్కడ నేను సర్చ్ చేస్తున్నాను అనమాట. ఓ సారీ, యా ఓకే, ఇక్కడ సర్చ్ చేస్తున్నాను ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ ని యూజ్ చేసి ఎలా సర్చ్ చేయాలి, ఎలా గ్యాదర్ చేయాలో కీవర్డ్స్ నేను చెప్తున్నాను.
సో ఫస్ట్‌లో వచ్చేసరికి ఈ వీడియో వచ్చింది. ఎందుకు? దీనికి ఎస్ఈఓ ర్యాంక్ 100% ఉంది కాబట్టి ఈ వీడియో వచ్చింది. సో దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. సో మనం ఏం చేస్తాము అనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సారీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్‌లో మనం ఏదైనా కంటెంట్‌తో సెర్చ్ చేసినప్పుడు ఏవైతే 3 ప్లేస్‌లో వీడియోస్ మనకి వస్తాయో, ఆ వీడియోస్ అనేది కీవర్డ్స్ అనేది మనం కంపల్సరీ యూజ్ చేయాలి మన కంటెంట్‌లో. ఎందుకు అనంటే అది 100% ఎస్ఈఓ యూజ్ చేసిన కీవర్డ్ ఉంటదనమాట. నేను మీకు చెప్తాను. సో దీనికి డిజిటల్ మార్కెటింగ్‌కి స్కోర్ ఎంతుందో కూడా ట్యూబర్డీ మనకి చూపిస్తదనమాట ఇక్కడ. సో ఫస్ట్ నేను ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సో పర్టిక్యులర్ Time is వీడియో. money. Investing in a licensed Creative Cloud plan gives me the tools to create standard work for. సో ఒక వీడియో నేను సెలెక్ట్ చేశాను. ఫస్ట్ కనిపించిన వీడియో. సో కిందికి స్క్రోల్ చేస్తే ట్యూబర్డీ మనకి ఏం చేస్తుంది అంటే చూడండి, మీకు ట్యాగ్స్ అనేది ఎక్కడ కనిపించదు. ట్యాగ్స్ మనం ఎక్కడ పెడతామంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దానికి బ్యాక్ ఎండ్ ట్యాగ్స్ పెడతాం. సో ట్యాగ్సే మనకి కీవర్డ్ లాగా కూడా యూజ్ చేయవచ్చు అనమాట. సో ట్యూబర్డీ మనకి ఏం చేస్తుంది అంటే ప్రతి ట్యాగ్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ట్యూబర్డీ లేదు, నేను వేరే అకౌంట్ లో సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేశాను. సంప్రీత, ఐ హ్యావ్ ఏ డౌట్. ఏంటంటే ఇప్పుడు ట్యూబర్డీ వాడుతున్నాం కదా, ఎక్స్టెన్షన్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంది. సో దట్స్ ద రీజన్ మనకి పక్కన రైట్ సైడ్ లో అన్ని సజెషన్స్ వస్తున్నాయి, లేకపోతే సజెషన్స్ రావు, అంతే కదా? యా, రావండి, అవును. సో ట్యూబర్డీ ఎక్స్టెన్సల్ కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాతనే మనకు మన సిస్టమ్ లో కనిపిస్తుంది అనమాట యూట్యూబ్ పక్కన. సో ఇది మొబైల్లో కనిపించదు, యూట్యూబ్ లో లైక్ ల్యాప్టాప్ లో మాత్రమే కనిపిస్తుంది. సో నేను ఒక వీడియో సర్చ్ చేశాను. సో ఒక వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్క నిమిషం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే, ఇలా కిందికి స్క్రోల్ చేస్తే నాకు ఇక్కడ మొత్తం యూట్యూబ్ అనేది చూపిస్తుంది అనమాట ట్యూబర్డీ. సో దీనికి వ్యూస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ వ్యూస్ 1.76 మిలియన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్స్ ఎన్ని ఉన్నాయి? 767. సో ఇదంతా వదిలేస్తే యూట్యూబ్ ఎస్ఈఓ అనేది 95% స్కోర్ చేసింది. ఎలా అనంటే మనం ట్యూబర్డీ ఎక్స్టెన్సల్ డౌన్లోడ్ చేసుకోగానే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు, నేను వీడియో అప్లోడ్ ఎలా చేస్తారో కూడా నేను మీకు చెప్తాను, బ్యాక్ ఎండ్ ఆప్టిమైజేషన్ మొత్తము. సో ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ట్యూబర్డీ ఏం చేస్తుంది పైన మనకు స్కోర్ చూపిస్తుంది అనమాట. ఈవెన్ టైటిల్ స్కోర్ కూడా చూపిస్తుంది. సో నేను ఒక టైటిల్ పెట్టాను అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ హౌ టు లెర్న్, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్ ఇన్ 2025 అని పెట్టాను అనుకోండి. సో ఈ ఏదైతే టైటిల్ ఉందో ఈ టైటిల్ కి రేంజ్ చాలా ఉంటది అనమాట. ఎందుకంటే చాలా యూట్యూబర్స్ యూజ్ చేస్తారు, చాలా వ్యూస్ వస్తాయి, చాలా లైక్స్ వస్తాయి, చాలా సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తాయి, సబ్స్క్రైబ్ కూడా వస్తాయి అనమాట. సో అందుకని యూట్యూబ్ ఏం చేస్తుంది అని అంటే ఏదైతే కంటెంట్ ఉందో, సో ఆ టైటిల్ ఉందో ఆ టైటిల్ ని మొత్తం గ్యాదర్ చేస్తుంది అనమాట. ఏ టైటిల్ కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి అనేసి. సో అలాంటి టైటిల్స్ కూడా మనం రీయూస్ కూడా చేయొచ్చు, కొంచెం మోడిఫై చేసి. సో దీనికైతే 95 స్కోర్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట. ఇవేంటి? ట్యాగ్స్ మనము బ్యాక్ ఎండ్ లో పెడతాము, ఎక్కడ కనిపించదు మనకు ట్యాగ్స్. మనం ఏ వీడియో చూసినా ఈవెన్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, కామెంట్స్ కనిపిస్తుంది, అండ్ టైటిల్ కనిపిస్తుంది, బట్ ట్యాగ్స్ ఎక్కడ కనిపించదు అనమాట. బట్ ట్యూబర్డీ ట్యాగ్స్ ఇస్తుంది, ఈవెన్ విడాక్యూ కూడా ఇస్తుంది అనమాట ట్యాగ్స్. సో ఈ ట్యాగ్ ని మనం ఏం చేయాలంటే ఒక న్యూ పేజ్ తీసుకొని, ఒక్క నిమిషం. సో ఇక్కడ నేను ఒక పేజ్ తీసుకొని 9 డాట్స్ లోకి వెళ్ళి షీట్స్ ఓపెన్ చేసి, షీట్స్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ ఉంది కదా, యూట్యూబ్ కీవర్డ్ అని. సో ఇది తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యూట్యూబ్ ట్యాగ్స్
సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలనంటే ఫస్ట్లీ మనం ఒక వీడియో తీసుకున్నామండి. ఈ వీడియోకి టైటిల్ ఏముంది, ఈ వీడియో టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. టైటిల్ ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, 2, 3 సీరియల్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా వేసుకున్నా పర్లేదు. సో టైటిల్ అనేది మనకు ఏదైతే మనం ఈ వీడియో తీసుకుంటున్నానో ఆ వీడియో టైటిలే ఉండాలి. ఎందుకనంటే మనం అదర్వైజ్ మళ్ళీ మనం మన ఛానల్ కి యూజ్ చేయాలనుకున్న ఈ టైటిల్ మనకి యూజ్ అవుతుంది మోడిఫై చేసి యూజ్ చేయడానికి. సో టైటిల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ కీవర్డ్స్, వాల్యూ, కాంపిటీషన్, రేషియో, ర్యాంకింగ్. సో వాల్యూ కాంపిటీషన్ రేషియో అనేది మనం యూట్యూబ్ ఛానల్లోనే కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి దీనికి అవసరం లేదు. మనం ఒకవేళ వేరే టూల్ గూగుల్ నుంచి ఏదైనా వెబ్సైట్ కానీ లేకపోతే ఏదైనా గూగుల్ టూల్ మనము పర్చేజ్ చేస్తే దానికి వాల్యూ కాంపిటీషన్ రేషియో అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కీవర్డ్స్ గ్యాదర్ చేయాలి. కీవర్డ్స్ అంటే ఏంటి అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను కదా. యా సో పర్టికులర్ ఈ టైటిల్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ ఇవి ట్యాగ్స్ అనమాట. ఈ ట్యాగ్స్ మనము ఒకటొకటి తీసుకొని సేమ్ ఈ షీట్ లో ఇక్కడ కాపీ చేయాలన్నమాట. సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో సో ఇలా మనం ఏం చేయాలంటే ఒక 3 వీడియోస్ కి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి సో దీని త్రూగా మనకి కాంపిటీషన్ కూడా తెలుస్తుంది అనమాట. ట్యూబర్డీలో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను, నా దగ్గర ఓపెన్ అవుతుందో లేదు. యా ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ దీనికి కొంత లిమిటేషన్ అని ఉంటుంది అనమాట. సో దీనికి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉందండి. నేను యూట్యూబ్ లో నుంచి ఎందుకు ఇది సజెస్ట్ చేస్తున్నాను ట్యూబర్డీ అండ్ విడైక్యూ అని అంటే దీనికి ఈ రీజన్ ఉంది. సర్చ్ వాల్యూమ్ ఎంత చెప్తుంది. సో సర్చ్ వాల్యూమ్ అనేది ఎక్సలెంట్ బాగుంది. ఇంకా కాంపిటీషన్ అనేది పూర్ ఉంది. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ స్ట్రెంగ్త్ ఎంత వెరీ గుడ్ ఉంది. సో ఆప్టిమైజేషన్ ఏంది అని అంటే బ్యాక్ ఎండ్ లో మనం చేసే వర్క్ ని ఆప్టిమైజేషన్ అంటాం అనమాట. డిస్క్రిప్షన్, టైటిల్, ఈవెన్ కీవర్డ్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ట్యూబర్డీ ఉందో మనకి ఇంకా ఇక్కడ అప్గ్రేడ్ నౌ అని ఉంది కదండి. ఇక్కడ ఇది అప్గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ చాలా మనకి దీనికి రిలేటెడ్ లో ఉన్న కీవర్డ్స్ అనేది వస్తుంది అనమాట. అవి మనం మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసరికి టైటిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ టైటిల్. మీరు ఏం చేయండి అని అంటే ఒకటే షీట్ లో 2 మెయింటైన్ చేయండి. సేమ్ ఇక్కడ దీని గురించి తెలుసా చెప్పనా? షీట్ గైస్ షీట్ గురించి చెప్పమంటారా? Yes. చెప్పండి. స్కిల్ షీట్. ఓకే. యా ఓకే సో షీట్ అనేది మనకు గూగుల్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. దానికి పేమెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈవెన్ డాక్యుమెంట్ కూడా. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం నేమ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీనేమ్ అని ఉంది కదా, ఇక్కడ రీనేమ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను యూట్యూబ్ కీవర్డ్ అని పెట్టాను అనుకోండి. కీవర్డ్. సో యూట్యూబ్ కీవర్డ్ అని పెడితే సో ఈ ఏదైతే పర్టిక్యులర్ థీమ్ లో మనకు ఇవి చూపిస్తుంది అనమాట. ఏంది? యూట్యూబ్ ట్యాగ్స్. సో డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ టైటిల్. సో యూట్యూబ్ టైటిల్ మనం ఎలా గ్యాదర్ చేయాలి అని అంటే మనం ఒక టాపిక్ మన బ్రెయిన్ లో మనం ఒక టాపిక్ అనుకుంటాం కదా. ఇప్పుడు నేను హౌ టు రైట్ ఏ యూట్యూబ్ ఎస్ఈఓ అని రాస్తాను అనుకోండి. అది మన బ్రెయిన్ లో నేను అనుకున్న పర్సనల్ టాపిక్ అనమాట. సో టాపిక్ ఇది. కీవర్డ్స్ ఏంది అని అంటే సో దీనికి కీవర్డ్స్ ఎట్లుంటాయి ఇప్పుడు చూడండి. దీంట్లో నుంచి నేను అనుకున్న టాపిక్ లో నుంచి కీవర్డ్ ఏముంది మీరేమన్నా చెప్తారా ఒక్కసారి? నాకు కమ్యూనికేషన్ ఉంటది. YouTube SEO. యూట్యూబ్ ఎస్ఈఓ. సో ఇది ఒక కీవర్డ్ రిలేటెడ్. సో దీంట్లో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా. సో దీంట్లో ఏంటంటే ఇంకో కీవర్డ్ ఉంది. ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. సో ఈ కీవర్డ్స్ అన్ని మనం ఒక షీట్ లో గ్యాదర్ చేయాలి. ఒక కీవర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్, సెకండ్ కీవర్డ్స్, థర్డ్ టైటిల్ 1, ఫోర్త్ టైటిల్ 2. సో ఇవి ఏం చేయాలి అని అంటే టాపిక్ లో మన బ్రెయిన్ లో మన పర్సనల్ గా అనుకునే
టైటిల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కీవర్డ్స్, దీనికి రిలేటెడ్ లో ఉన్న కీవర్డ్స్ ఏంటి, యూట్యూబ్ ఎస్ఈఓ, హౌ టు గెట్ వైరల్, యూట్యూబ్ మానిటైజేషన్, యూట్యూబ్ ఫుల్ కోర్స్, యూట్యూబ్ ఛానల్. సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. సో ఈ కీవర్డ్స్ నుంచి మనం ఒక టైటిల్ అనేది రెడీ చేయాలి. అందరు ఏమనుకుంటారని అంటే వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళది పెడితే మన ఛానల్ వైరల్ అవుతుంది, లేకపోతే మానిటైజేషన్ అవ్వాలని అంటే నేనే ఏదో ఒకటి మంచిగా చూసి పెట్టాలి అనేసి ఇలా థింక్ చేస్తారు. బట్ మన యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఈవెన్ టైటిల్లో కూడా ట్యాగ్స్ చూస్తుంది, కీవర్డ్స్ చూస్తుంది అండ్ హ్యాష్ ట్యాగ్స్ చూస్తుంది. అర్థమైందా మీకు? ఓకే. సో ట్యాగ్స్ చూస్తుంది, కీవర్డ్స్ చూస్తుంది, హ్యాష్ ట్యాగ్స్ చూస్తుంది. సో ట్యాగ్స్ లో ఏమేమి ఉంటాయంటే ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ సేమ్ అనమాట. సో యూట్యూబ్ ఎస్ఈఓ ఉంది కదా, సో దీని నుంచి మనము ఒక టైటిల్ రెడీ చేయాలి. ఎలా, హౌ టు గెట్ వైరల్ ఇన్ యూట్యూబ్ హ్యాష్ పెట్టి ఫుల్ కోర్స్ అని ఉంది. సో దీంట్లో నుంచి మనము ఈ పర్టికులర్ టైటిల్ ని రెడీ చేస్తాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ దీన్ని యూజ్ చేసి మళ్ళీ ఇంకో కీవర్డ్ రెడీ చేయాలన్నమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ ఆల్గోరిథం వర్క్ చేసి ఓకే వీళ్ళ కంటెంట్ ఇది, వీళ్ళు పర్టికులర్ ఈ వర్క్ పైన వర్క్ చేస్తున్నారు. సో ఈ యూట్యూబ్కి ఏమన్నా అర్థమవుతుంది అన్నమాట అంటే ఓకే నేను ఈ ఆడియన్స్ కి చూపించాలి ఈ వీడియో అనేసి అలా అర్థమయ్యి అలా ఆల్గోరిథం అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో మన కంటెంట్ కి తగ్గట్టే మన టైటిల్ కూడా ఉండాలి. ఒక ఆడియన్స్ మన దగ్గరకు వచ్చి చూస్తున్నాడు అని అంటే తనకి ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి మన కంటెంట్ లో పక్కా. సో టైటిల్ కి తగ్గట్టు ఇప్పుడు టైటిల్ నాది ఏముంది, హౌ టు గెట్ వైరల్ ఇన్ యూట్యూబ్ ఉంది. సో దానికి సంబంధించిన దానికి రిలేటెడ్ లోనే నేను వీడియో చేయాలి, లేకపోతే యూట్యూబ్ అనేది ఆల్గోరిథం వర్క్ చేయదు. యాక్చువల్లీ నా ఆల్గోరిథం కూడా అలానే పడిపోయింది నేను నా ఛానల్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల. సో నెక్స్ట్ టైటిల్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసరికి ఆప్టిమైజేషన్. సో యూట్యూబ్ ఆప్టిమైజేషన్ అంటే తెలుసా మీకు ఎవరికైనా? ప్లీజ్ మీరు నాతో మాట్లాడండి కదా, నాకు అర్థమవుతుంది. No, no. తెలీదండి. వాట్సాప్ లో వెంటనే మనం మెసేజ్ ఇస్తాం కదా వాళ్ళకి, అట్లా యూట్యూబ్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అట్లా ఉంటది అదేనా? యా, డిస్క్రిప్షన్ ఉంటది, ఇంకా టైటిల్ ఉంటది, ఈవెన్ కీవర్డ్స్ కూడా ఉంటాయి, ఈవెన్ ట్యాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ నుంచి నేను చెప్తాను, ఒక్క నిమిషం. సో నా ఛానల్ ఓపెన్ అవ్వంగానే ఇక్కడ ఐకాన్ నా లోగో పైన So you want to become a digital marketer in 2025? Well, సో లోగో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్స్ ఉంది కదండి, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండియన్, సో దీంట్లో ఏంటంటే డాలర్స్ లో చూపిస్తుంది. ఆప్టిమైజేషన్ చేయని ఛానల్లో డాలర్స్ లో చూపిస్తుంది. మనం ఏం చేయాలంటే ఇండియన్ రూపీస్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఛానల్లోకి వెళ్ళి ఇండియా అని మన కంట్రీ ఏదైతే ఉందో మన కంట్రీ పెట్టుకొని ఇక్కడ ట్యాగ్స్ గ్యాదర్ చేయాలి. సో ఇప్పటిదాకా మనం ఏవైతే ట్యాగ్స్ అనుకున్నామో ఇక్కడ 1 సెకండ్. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏవైతే ట్యాగ్స్ అనుకున్నామో మనం ఈవెన్ దీంట్లో నుంచి కూడా గ్యాదర్ చేయొచ్చు అనమాట. ఇవి కూడా బెస్ట్ ట్యాగ్స్ అనమాట మన ఛానల్ కి. సో మనం ఆ ట్యాగ్స్ ఎందుకు పెడతాము అని అంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే వేరే వాళ్ళ లైక్ ఒక క్లయింట్ ఇచ్చి ప్రాజెక్ట్ నువ్వే చూసుకోమా, నువ్వే హ్యాండిల్ చేసుకో అనేసి ఇస్తాడనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళ ఛానల్ ఫస్ట్ మనం స్టడీ చేయాలి. ఓకే వీళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉంది, వీళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి క్లయింట్ ఏ విధంగా వస్తారు. సో స్టడీ చేసిన తర్వాత మనం ఆ పర్టికులర్ ఛానల్ పైన ఒక 2 to 3 hours వర్క్ చేయాలి, జస్ట్ కీవర్డ్స్ గ్యాదరింగ్ కోసం. సో ఈ షీట్ లో మొత్తం ఇట్లా కీవర్డ్స్ గ్యాదర్ చేసిన తర్వాత దీంట్లో నుంచి మనం ప్రతిదీ కాదు, దీంట్లో లైక్ దీంట్లో ఒక 5-10 లేకపోతే దీంట్లో ఒక 5-10 దీంట్లో ఒక 5-10 అలా గ్యాదర్ చేసి ఇక్కడ మనము పేస్ట్ చేయాలన్నమాట. సేమ్ ఇక్కడ ఇప్పుడు నేను ఏం పెట్టాను, నా ఛానల్ కి తగ్గట్టు నేను పెట్టాను అనమాట. యూట్యూబ్ గ్రోత్ హ్యాక్స్, క్యాన్వా ఎడిటింగ్ ట్యూటోరియల్, డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్. సో ఇలా నేను
పెట్టాను అనమాట. సో ఇది ఇలా నేను చేయడం వల్ల ఏమవుతుంది అంటే నాకు టైం సేవ్ అవుతుంది. ఎందుకు నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఇవి పెట్టనక్కర్లేదు. సో దానికి నాకు టైం సేవ్ అవుతుంది కాబట్టి నేను ఇలా చేశాను. సో ఈవెన్ మీరు కూడా అలా చేయొచ్చు అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏదైనా తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ డిఫాల్ట్. సో ఇక్కడ టైటిల్ ఏంది అని అంటే టైటిల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం పెట్టొద్దు. ఓకేనా? హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం అస్సలు పెట్టొద్దు. పెడతారు, చాలా మంది పెడతారు, ఈవెన్ యూట్యూబ్ ట్యుటోరియల్ చెప్పే వాళ్ళు కూడా పెడతారు. బట్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఇప్పుడు పర్టిక్యులర్ వీడియో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ మనం వీడియో చూస్తున్నాం కదా. సో మనకు టైటిల్లో ఏముంటది, 100 వర్డ్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. సో ఆ 100 వర్డ్స్ లో మనకు టైటిల్ అయిపోవాలి, ఈవెన్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో కూడా టైటిల్లో ఉండాలి. సో మనం ఏం చేయాలి అని అంటే టైటిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 60 to 70 వర్డ్స్ మధ్యలోనే ఉండాలి, లేకపోతే 80 ఎక్కువ అంటే 60 to 80 అని గుర్తుపెట్టుకోండి చాలు. 60 to 80 వర్డ్స్ మధ్యలోనే ఉండాలి. అయితే మన యూట్యూబ్ ఏం చేసేది, దాంట్లో కీవర్డ్స్ ఉండాలి, మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. అంటే హ్యాష్ ట్యాగ్స్ అంటే హ్యాష్ పెట్టనక్కర్లేదు, జస్ట్ మనం ఇట్లా స్లాష్ ఇచ్చి రాసేస్తే సరిపోతుంది. సో ఇంకొకటి, మనం ఎమోజీస్ యూజ్ చేయొద్దు. చాలా మంది యూజ్ చేస్తారు, బట్ వాళ్ళు పెయిడ్ మార్కెటింగ్ చేయడం వల్ల వాళ్ళు యూజ్ చేస్తారు. మనది పెయిడ్ కాదు కాబట్టి మనం యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు యాడ్స్ రన్ చేసుకుంటున్నారు అని అంటే యూ కెన్ యూజ్ ఇట్. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం అని అంటే ఆ వీడియో రిలేటెడ్ మనం హ్యాష్ ట్యాగ్ లైక్ ట్యాగ్ పెట్టాలి. ట్యాగ్ సేమ్ టైటిల్ పెట్టాలి. టైటిల్ ఇది సేమ్ ఇక్కడ ఏదైతే పెడతామో అది కాపీ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్ లోనే కొంచెం లైక్ ఎలా అనంటే ఇట్లా ఎంటర్ ఇచ్చి, ఓకే సారీ, ఇక్కడ ఎంటర్ ఇస్తాం కదా. ఇక్కడ ఏదో ఒకటి సో అండ్ సో నేను ఒక టైటిల్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇదే టైటిల్ సేమ్ ఇక్కడ పెట్టాను అనుకోండి, సేమ్ టైటిల్ పెట్టాను. నెక్స్ట్ ఎంటర్ ఇవ్వాలి. సో గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం రాయాలి అని అంటే నా ఛానల్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లైక్ నా పర్టికులర్ ఈ వీడియో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేసి ఇక్కడ కొన్ని వర్డ్స్ రాయాలి. ఈవెన్ మీరు చాట్ జీపీటీ అయినా అడగొచ్చు. చాట్ జీపీటీ అనేది నిజంగా బెస్ట్ అండి, చాలా మంచి కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ అన్ని ఇస్తుంది. ఈవెన్ మీకు కావాలంటే నెక్స్ట్ సెషన్ లో కూడా నేను చెప్తాను. సో సేమ్ ఇక్కడ నా వీడియో దేన్ని రిలేటెడ్ ఉంది, దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేసి ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్ సో ఇక్కడ నేను ఏదో రాస్తాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎంటర్ చేశాను. ఇక్కడ ఏం రాయాలి అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ ఛానల్ ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, నీ ఛానల్ ఏం లైక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తుంది, సో మీరు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతిదీ దీంట్లో చెప్పాలన్నమాట. సో ఇలా చెప్పడం వల్ల ఇవి 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఫోన్లో ఎంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ని మన వీడియోస్ని చూస్తారు, ఈవెన్ డెస్క్టాప్లో కూడా చాలా మంది చూస్తారనమాట. సో దాని త్రూగా మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది స్పాన్సర్ వీడియో, ఇది కాదు. సో ఇక్కడ వీడియో ఉంది కదండి, సో ఇక్కడ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు, జాబ్ రెడీ ఇన్ 2025. సో ఈయన సో అండ్ సో పెట్టాడు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, టు ఎన్రోల్ అవర్ కోర్స్ చూపిస్తాను ఒక నిమిషం. Wakefit Great Indian Home Days is live. సో అది టైటిల్ కనిపించింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది కూడా కనిపించింది అక్కడ. ఎందుకు కనిపించింది, ఆయన ఏదైతే డిస్క్రిప్షన్ లో స్టార్టింగ్ లో ప్రొవైడ్ చేస్తాడో అది కనిపించింది. సో ఇది ఎందుకు మనం యాడ్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను ఎలా అయితే టు ఎన్రోల్ అవర్ కోర్స్ క్లాస్ కావాలని ఆయన పెట్టింది, నేను ఎట్లా అయితే చదివి ఈ పర్టికులర్ వీడియో ఓపెన్ చేశాను. సో చాలా మంది ఎలా చేస్తారు అని అంటే టైటిల్ ఒక్కటి మాత్రమే చదవరు, ఈవెన్ డిస్క్రిప్షన్ లో కనిపించే ప్రతిదీ చదువుతారు అనమాట. మనం చదవం నార్మల్లీ. సో చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారనంటే ఈవెన్ యూట్యూబర్స్ కూడా ఒక వీడియోని చూసి ఇంకో వీడియోని రెడీ చేస్తారు, లైక్ కొంతమంది. సో అలా అనమాట. సో ఇక్కడ కూడా మనం కనిపించేటట్టు మంచిగా పెట్టాలి. ఈవెన్ చాప్టర్స్ కూడా యాడ్ చేయాలి, అది కూడా చెప్తాను మీకు. సో నెక్స్ట్
ఆ, దీంట్లో ఏందనంటే చాప్టర్స్ యాడ్ చేయాలి డిస్క్రిప్షన్లో. చాప్టర్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసా మీకు? నో ఐడియా. ఓకే, ఓకే. సో నేను చెప్తాను. దీంట్లో ఏదో ఒక వీడియో తీసుకొని ఆ, ఈ వీడియో అయిపోయిన తర్వాత చెప్తాను, ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ పర్మిషన్. సో పర్మిషన్ అంటే ఏంటి అని అంటే, మనం ఏదైనా వీడియో ఛానల్ని వేరే యూట్యూబర్ వీడియో లైక్ ఛానల్ని ఇన్వైట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి అంటే కామెంట్ ఆన్ పెట్టాలా, ఆఫ్ పెట్టాలా. నెక్స్ట్ కమ్యూనిటీ బేస్ ఉంటుంది కదా పైన మనకు. సో పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది కదా అది. సో ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారు, మనం ఒక వీడియో అప్లోడ్ చేయగానే సర్వే చేస్తారు. ఎలా అని అంటే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేసి. సో ఇక్కడ మనం టేక్ సర్వే కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్. ఇదేంటి అని అంటే మనం ప్రమోషన్ లైక్ యాడ్స్ రన్ చేయడం అలా. సో దిస్ ఈస్ ద ఆప్టిమైజేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్టిమైజేషన్ లో ఇంకో వర్క్ కూడా ఉంటుంది అనమాట, కస్టమైజేషన్. ఇక్కడ ఉంది కదా ఎర్న్ కింద కస్టమైజేషన్. సో కస్టమైజేషన్ లో మనకి మనం ఏమేం చేయాలి అని అంటే, యూట్యూబ్ లోగో ఎంత ఉంటుంది మనకి, 98x98 పిక్సెల్స్ ఉంటుంది. సో 4 MB లోపలనే ఉండాలి. 5 MB ఉందనుకో యూట్యూబ్ అనేది యాక్సెస్ చేయదు. సో దానికి కూడా స్టోరేజ్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ అనేది యూట్యూబ్ బ్యానర్ అనేది లోగో ఎంత ఇంపార్టెంట్, బ్యానర్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. సో యూట్యూబ్ బ్యానర్ లో మనం ప్రతిదీ ఎలా చూడాలి అని అంటే, మనం చేసే సర్వీసెస్ కానీ ప్రోడక్ట్ కానీ ప్రతిదీ మనకు బ్యానర్ లో కూడా రాగలగాలి. ఈవెన్ మనకి ఏ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, లింక్డ్ఇన్ కానీ, ఏదైనా సరే. సో ప్రతిదీ దాంట్లో మనం ప్రొవైడ్ చేయాలి. సో దీనికి బ్యానర్ సైజ్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు అనమాట, 2048x1152 పిక్సెల్స్. సో ఇది కూడా 6 MB లోపలనే ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఛానల్ నేమ్ జేఎస్ డిజిటల్స్. సో ఇది హ్యాండిల్ నేమ్ @JS Digitals 42. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ గుర్తు పెట్టుకోండి, ఇది అబౌట్ యూట్యూబ్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే అబౌట్ లా కనిపిస్తుంది అనమాట. సో పర్టికులర్ పర్సన్ న్యూగా మన ఛానల్లోకి వచ్చాడు. మన ఛానల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ మన ఛానల్ అది ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ చదువుతాడు. ఎందుకు చదువుతాడు అంటే, ఆయన వీడియో ఏం చూడడు, జస్ట్ డిస్క్రిప్షనే చదువుతాడు. ఎందుకు అనంటే నా ఛానల్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేసి ప్రతిదీ ఆయనకు కనిపించాలి, ఆయనకు తెలియాలి. సో నేను ఇక్కడ ఏం పెట్టాను, వెల్కమ్ టు జేఎస్ డిజిటల్స్, దిస్ ఈజ్ యువర్ వన్ స్టెప్ డెస్టినిటీ. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఇంకా క్యాన్వా డిజైన్, సో ఎవ్రీథింగ్ నేను పెట్టాను అనమాట, నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది. సో లాస్ట్ లో ఏం చేయాలంటే ఇక్కడ మాత్రం హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకు అనంటే, ఇప్పుడు నా వీడియో ఉంది, నా వీడియో కాదు, ఒక ఛానల్ కావాలి, ఒక ఆడియన్ కి ఒక ఛానల్ కావాలి. సో ఆ ఛానల్ ఆ ఆడియన్ ఏం చేస్తాడంటే SEO అని సెర్చ్ చేస్తాడు, లేకపోతే వెబ్సైట్ డిజైన్ అని సెర్చ్ చేస్తాడు. సో సెర్చ్ చేయగానే యూట్యూబ్ ఏం చేస్తుంది, కొన్నిసార్లు నా ఛానల్ పర్టికులర్ పర్సన్ కి చూపిస్తుంది అనమాట. సో చూపించడం వల్ల తనకు అర్థమవుతుంది, ఓకే ఈ ఛానల్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఈ వీడియోస్ ఉంటుంది, సో ఇది మనకి ఇట్లా హెల్ప్ అవుతుంది అనేసి ప్రతిదీ చెప్తారనమాట. సో నెక్స్ట్ ఇది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనము లైక్ యూట్యూబ్ లింక్ కూడా పెట్టుకోవచ్చు, ఇన్స్టా లింక్, ఫేస్బుక్ లింక్ అన్ని పెట్టుకోవచ్చు. మీన్స్ ఇక్కడ యాడ్ లాంగ్వేజ్, ఇక్కడ మన లాంగ్వేజ్ ఏవేవో యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఛానల్ URL. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏమవుతుంది అనంటే, ఒక వీడియో ఉంది యూట్యూబ్ లో, మానిటైజ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను, మానిటైజేషన్ అయిన వాళ్ళు ఏం చేస్తారని అంటే, ఒక వీడియో ఉంది. సో నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళది మానిటైజేషన్ అయిన ఛానల్ ఉంది. సో 20+ ఉన్నారు, 20K+ ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ఆయన ఏం చేస్తాడనంటే, ఎక్కడ కూడా ఆయన పర్టిక్యులర్ వీడియో లింక్ అనేది అస్సలు పేస్ట్ చేయడు. ఎందుకు అనంటే ఆయనకు వచ్చే ఏదైతే వీడియో ఆల్గోరిథం ఉందో అది పడిపోతుంది అంట, ఆయనకు మానిటైజేషన్ మనీ రాదు అంట. సో ఆయన ఏం చేస్తాడంటే, జస్ట్ ఈ ఛానల్ URL ఉంది కదా, ఇది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి వాళ్ళకి ఛానల్ URL మాత్రమే ఇస్తాడంట. సో అలా చేయడం వల్ల వీడియో క్వాలిటీ పడిపోదు అండ్ ఛానల్ కూడా పడిపోదు అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసరికి లింక్స్. ఇక్కడ మనం లింక్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా లింక్డ్ఇన్, ఇంకా పింట్రెస్ట్, ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట మనము. సో లింక్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసండి మీకు?
ఓకే. సో లింక్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనము మన లాస్ట్ వీడియోలో ఏదైతే కనిపిస్తుందో లాంగ్ వీడియో పెట్టినప్పుడు సో మన ఛానల్ లోగో కూడా మనం ఇక్కడ పెట్టవచ్చు అనమాట. సో దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ సంప్రీత, వచ్చేసరికి వన్ హోమ్. క్వశ్చన్, సారీ టు చెప్పండి. ఇంటరప్ట్ యూ. అక్కడ లింక్ అన్నారు కదా, సో ఆ లింక్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనం మ్యాండేటరీగా? అంటే అర్థం కాలేదండి, ఇంకొకసారి ఇప్పుడు చెప్తారా? ఛానల్ యూఆర్ఎల్ లింక్ అన్నారు కదా, ఈ ఛానల్ యూఆర్ఎల్ Hmm. లింక్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము? మీరు ఈ పర్టికులర్ లింక్ మన ఛానల్ది, సో అది ఎక్కడ అవును. యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు, అది అర్థం కాలేదు నాకు. ఓకే. ఇప్పుడు మనము యూట్యూబ్‌లో కానీ స్టేటస్ పెట్టాలనుకున్నాం అనుకో, లేకపోతే పర్టిక్యులర్ పర్సన్‌కి మనం సెండ్ చేయాలనుకోండి వాట్సాప్ కానీ, ఇన్‌స్టా కానీ, అప్పుడు మనం ఈ యూఆర్ఎల్ మాత్రమే యూజ్ చేయాలి. అలా అయితే మనం వీడియో పడిపోదు. సో ఇది ఎక్కువ ఓకే మానిటైజేషన్ అయిన వాళ్ళే యూజ్ చేస్తారు. యాహ్! ఓకే, సో అది. క్లియరా గైస్? ఆ యాహ్! పాయింట్ అర్థమైందా? అంటే పర్టికులర్ గా ఒక ఛానల్లో ఒక పర్టికులర్ వీడియో లింక్ పెట్టకుండా ఛానల్ లింక్ ఇచ్చేస్తున్నాం అనమాట, సో దట్ ఏ యాహ్! వీడియో క్వాలిటీ ఇచ్చేస్తున్నాం. అనేది పడిపోదు. ఒకవేళ మానిటైజ్ యాహ్! అయ్యి ఉండుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అది ఉండదు. సో ఆ వీడియోకి కూడా మనకి లైక్ మనీ ఎర్న్ చేయొచ్చన్నమాట మనము. సో ఎస్. దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో లైబ్రరీ గురించి తెలుసు కదా మీకు? తెలుసు కదా? ఆన్ బ్రీఫ్ చెప్పేయండి అంతే. ఆడియో లైబ్రరీ మీన్స్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల వాడతాము, బట్ ఆన్ బ్రీఫ్ చెప్పేసేయండి. ఏం లేదండి. ఇప్పుడు మనం కొన్ని పెయిడ్ ఆడియో లైబ్రరీలో కూడా కొన్ని పెయిడ్ ఉంటది, కొన్ని నాన్ పెయిడ్ ఉంటదన్నమాట. సో పెయిడ్ అయితే మనము పే చేసి యూజ్ చేయాలి. నాన్ పెయిడ్ అయితే ఇంక మనం అన్నీ యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ కానీ మీకు కావాలి అనుకుంటే ఆడియో లైబ్రరీ, సో ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి మీరు యూట్యూబ్‌లో. సో ఫ్రీగా మనకి ఆడియో లైబ్రరీ అనే ఒక ఛానల్ ఉంది. నేను మీకు చూపిస్తాను మొబైల్‌లో. సో మీరు అది యూజ్ చేయండి. సో ఈ ఛానల్ అండి. కనిపిస్తుందా మీకు? లేకపోతే నేను సిస్టంలో చూపియనా, కనిపిస్తుందా? గైస్ క్లియరా? కనిపించిందా? కనబడింది కదా? ఆడియో లైబ్రరీ అనే యాప్ ని అది యూజ్ చేయమని చెప్తున్నారు, అది యూజ్ చేయండి. ఛానల్. ఓకే, Yeah. ఫ్రీ వర్షన్ అన్నమాట. థ్యాంక్ యూ సంప్రీత. దీనికి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ ఇష్యూస్ కానీ ఏం పడదండి మనకి. సో ఇది మనం ఫ్రీగా యూజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి చెప్తాను. ఒకవేళ మనకు కాపీరైట్ ఇష్యూ వచ్చినా మనం ఇక్కడ దాన్ని తీసేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు సారీ. సో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి ఏదైనా వీడియోకి కాపీరైట్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అది ఎలా రిమూవ్ చేయాలనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకనంటే ఆల్రెడీ ఇట్స్ టైం 3:17 అవుతుంది. సో వేరే చెప్తాను ఇప్పుడు. సో డిస్క్రిప్షన్ అయితే చెప్పాను కదండి మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక వీడియో మనము ఎలా అప్లోడ్ చేస్తామో లైక్ మంచిగా చెప్తాను, ఒక్కసారి చూడండి. సో సెలెక్ట్ ఫైల్స్ లోకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదో ఒక వీడియో మనం సెలెక్ట్ చేసుకుందాము. సో ఇది నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో అండి. సో ఇక్కడ మనకు చూడండి ట్యూబర్డి రిమూవ్ అయిపోయింది నా దగ్గర నుంచి. నేను విడైక్యూలో నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక టైటిల్ తీసుకుంటున్నాను. వాట్ ఈజ్ సో కాదు డిజిటల్ మార్కెటింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెటర్ మనకి క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి, దెన్ సెకండ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి. సో ఫుల్ కోర్స్
కుమారి గారు మ్యూట్ చేసుకోండి. గైస్ సెషన్ 2 ఓకే. minutes లో కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ ఇంకొక 10 minutes సెషన్ ఉంటుంది. రీజాయిన్ అవ్వండి, ఓకేనా? ట్యూటోరియల్. సో నేను ఏదైతే మెన్షన్ చేస్తానో ఇక్కడ నాకు స్కోర్ చూపిస్తుంది అనమాట. సో మనం లైక్ టైటిల్లో ఎక్కువ యూజ్ చేయాల్సింది ఇదొకటి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనకి సిస్టంలో కనిపిస్తుంది కదా. సో హ్యాష్ ఒకటి స్లాష్ ఒకటి. నెక్స్ట్ మనం ఏదైనా ప్రైజింగ్ చెప్పేది ఉంటే మనము లైక్ ఇక్కడ ఉంది ప్రైజింగ్ చెప్పేది ఉంటే ఇది సారీ ఇది ఇంకా ఇది యూజ్ చేయాలన్నమాట ప్రైజింగ్ లో. సో దెన్ ఆల్గోరిథం అనేది వర్క్ అయ్యి చాలా మందికి మన ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అనేది ఇక్కడ మనం యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ అన్లిస్టెడ్ లో పెట్టి అప్లోడ్ చేయండి. దెన్ మనము రీచెక్ మనీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లేలిస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ కొత్త లైక్ ఆడియన్ మన దగ్గరకు వచ్చి మన ఛానల్ ఓవర్ వ్యూ ఏంది అని చూసేటప్పుడు మొత్తం సర్కిల్ చేస్తుంది అనమాట. సో ఏ కంటెంట్ ఏంది ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేసి. సో ఇది పక్కా యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మీకు తెలిసిందే. సో నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఒక్కసారి. సో ఏదో ఒకటి పెట్టాలి వీడియో రిలేటెడ్. సో కాపీరైట్ దీనికి ఏం లేదు కాబట్టి సో అన్లిస్టెడ్ అని పెడుతున్నాను. అన్లిస్టెడ్ అని పెట్టిన తర్వాత అది ఎప్పుడైతే అప్లోడ్ అయిపోతుందో అప్పుడు మనం పబ్లిక్ లోకి పెట్టొచ్చు, లేకపోతే షెడ్యూలింగ్ అయినా పెట్టొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కంటెంట్ లోకి వస్తున్నాను, ఒక్కసారి చూడండి. కంటెంట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, డీటెయిల్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనము ఓకే ఇది షార్ట్ వీడియో కాబట్టి దీంట్లో నేను చెప్పలేను. యాజ్ ఇట్ ఈస్ లాంగ్ వీడియోలో కూడా మనం ఇలానే చేయాలి. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మన దగ్గర కంటెంట్ డిస్క్రిప్షన్ లో కంటెంట్ మీ వాయిస్ వినిపిస్తలేదండి. గైస్ సెషన్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ రీజాయిన్ అవ్వండి అందరూ. ఒక 10 minutes సెషన్ ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ హ్యాష్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి, సేమ్ ఎస్యూఓ లాగానే. సో ఇవన్నీ వదిలేసి